ఇదిగోండి ఎదురుగా గూస్ బంప్స్. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. సో గైస్, నాకు డౌటు. సిన్స్ లార్డ్ హనుమాన్ అంజనాద్లో పుట్టారు కాబట్టి, కర్ణాటకలో పుట్టారు కాబట్టి ఆయన కన్నడిగానా? అంతే కదా. టెక్నికల్గా చూస్తే హనుమాన్ ఈజ్ అ కన్నడిగా. నేను డిసైడ్ చేసింది కాదు, ఆయన ప్లేస్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేసింది కాబట్టి. ఒక బ్రహ్మాండాన్ని చూసేయడానికి రెడీనా? మన బజరంగ బలి పుట్టిన ప్రదేశం అంజనాద్రి కొండ చూసేద్దామా? రెడీనా? సో 575 steps done. Total 620 steps. View అయితే బ్యూటిఫుల్. ఓకే గైస్, తెలుగులో ఏమంటారు? ఇందు గలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికిన అందందే గలడని విష్ణుమూర్తిని స్తుతిస్తూ నరసింహ అవతారం అప్పుడు చెప్పారు కదా. సో అది అప్పుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని స్తుతిస్తూ వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడికి చెప్పాడు. అలాగా ఈ కలియుగంలో మనం మాట ఎప్పుడు ఎక్కడుండో నాకే తెలియదని నేను చెప్తుంటే ఏదో మాట వరుసకు కాదు. 103-104 ఫీవర్తో వెళ్ళిపోయి మేడారం జాతర చేసేసి 2 రోజులు రెస్ట్ తీసుకొని కాళ్ళు ఉంటాయా ఉండవు వెంటనే వచ్చేసాను హంపి. కర్ణాటకలో మళ్ళీ వచ్చేసాను ಕರ್ನಾಟಕ. ಓಕೆ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಮಳ್ಳಿ అందరికీను ಕರ್ನಾಟಕದಿಂದ ವೀಕ್ಷಿಸುತ್ತಿರುವ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ఛానల్ಗೆ సుస్వాగత. సో మళ్ళీ మీకు ఆ వీడియోస్ అది పెట్టలేదు కానీ వచ్చేసాను. ఇదిగోండి ఒక అనుదీప్, నాగసాయి అనుదీప్ అని ఒకసారి ఎప్పుడో ఒక 1.5 years బ్యాక్ ఒక రీల్ సూపర్గా ఉందని నేను మెసేజ్ పంపించాను. ఐ డింట్ ఎక్స్పెక్ట్ నేను తెలుస్తుందని. కన్నడ ఆయన ఎక్కడో హాస్పిటల్లోని పంపిస్తే వెంటనే అన్న మా ఇంట్లో అందరూ నీ చూస్తాం అన్నట్టు నేను చెప్పాను. సరే, నాకు హంపి ఎప్పటి నుంచో రావాలని ఉంది, ఐ ప్రామిస్ యూ, ఎప్పుడు వస్తాను తెలీదు, వస్తాను అని చెప్పాము. సో అలాగా ఆయనకి మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే అన్నాడు నేను చాలా బిజీ ఉంటా నెక్స్ట్ 4 days, ఆ తర్వాత రా అంటే అలా లేదు బ్రో, వస్తే ఇప్పుడే లేకపోతే అవ్వదని వెంటనే వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ నుంచి హంపి వచ్చేసాం. హియర్ వీఆర్. చూసారా, ఇంకా ఫీవర్ ఉంది, సిక్ ఉంది, కానీ అసలు ఎనర్జీకి తక్కువ లేదు. చెడు వచ్చాక బ్రో నాకు ఒక బాంబ్ షెల్ ఇసిరేది ఏంటంటే అంజనాద్రి హనుమంతుడు వీరాంజనేయుడు పుట్టిన గుహ ఇక్కడి నుంచి ఓన్లీ 1 hour అని. సో చెప్పాం కదా, మన బ్లెస్సింగ్. నేను ఎన్నోసార్లు చెప్పినట్టు అందరికీ అదృష్టం ఆవగింజంత ఉంటుంది, మనకి దెబ్బకాయ ఎంత ఉందన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఏంటంటే రేపు మార్నింగ్ 4కి లేచి మనం అంజనాద్రికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బ్రో? ఇప్పుడు మేము డ్యామ్ బ్యాక్ వాటర్స్కి వెళ్తున్నాం బ్రో. తుంగభద్ర డ్యామ్ బ్యాక్ వాటర్స్. అది సన్సెట్ చాలా బాగుంటుంది. అవునా? ఓకే. సో బ్రో ఏమో నాకు నేను పడుకుని పోతున్న అల్సర్తోని ఇవాళ ఇంకో అడ్వెంచర్ చేసాం మధ్యాహ్నం. అది నేను రివీల్ చేయను కానీ వేరే దగ్గర ఎక్కడో రీల్ పెడతా దీనికి అన్రిలేటెడ్గా. సూపర్బ్ అంటే సూపర్బ్. దాంతో సాటిస్ఫాక్షన్ తెచ్చి పడుకున్నా. తర్వాత బ్రోకేమో నా కర్ణాటక మరవంతే బీచ్ కొంచెం ఎడిట్ చేయ బ్రో అన్న. అది ఎడిట్ చేసేసరికి ఓరి అది ఏ లెవెల్లో అంటే ఆ లెవెల్లో ఉంది. సో అందుకని సడన్గా లేచి ఒక టకామని బట్టలు వేసుకొని వెళ్దాం అన్న. అది కేసు హంపి. సో హంపి 2-3 వీడియోలు మీకు చూపిస్తాం మొత్తం అంతా. మెయిన్ అంజనాద్రి అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ మాట. నాకే సర్ప్రైజ్ అనుకుంటున్నా. ఇప్పుడు చూసేది మహారాష్ట్రలో ఉందేమో అనుకుంటున్నా. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ నార్త్ కర్ణాటకలో ఉంది. సో మనం ఇప్పుడు ఉత్తర కర్ణాటకలో ఉన్నాం. బెంగళూరు ఏరియా చేసాం, దక్షిణ కన్నడ అదంతా చేసాం కదా. మంగళూరు, పుత్తూరు, ఉడిపి, మరవంతే బీచ్, మురుదేశ్వర అదంతా ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ అంటారు కానీ బట్ స్టిల్ ఆఫ్ సౌత్ ఆఫ్ కర్ణాటక. సో నౌ వీఆర్ ఇన్ నార్త్ ఈస్ట్ కర్ణాటకలో ఉన్నాం. నాట్ టూ ఫార్. కర్ణాటక ఎలా అంటే ఇలా ఇలా బోర్డర్ లాగా వచ్చి ఇలా చిన్నగా ఇలాగా ఒక ఆర్క్ లాగా వస్తుంది అన్నమాట. సో ఇంట్రెస్టింగ్. సో తుంగభద్ర డ్యామ్కి వెళ్తున్నాం.
ఒక్కసారి ఐఫోన్ లెవెల్ జూమ్ చెక్ చేద్దాం. మన జూమ్ పవర్ ఇదిగోండి. స్టార్టెడ్. వెళ్తున్నాం. అదిగోండి 13x 16 18 19 23. ఓ ఏదో బోట్లో ఉన్నట్టుంది బ్రో. 24. ఈ ట్రిప్లో ఫెల్ ఇన్ లవ్ విత్ ఇండియా ఆల్ ఓవర్ అగైన్. ఆఫ్ కోర్స్ వీ ఆల్వేస్ లవ్ ఇండియా, అందుకే కదా 2 సార్లు 3 సార్లు వస్తాం ఎక్కడో సెటిల్ అయిపోయినా కూడా. సో ఈ ఇయర్ అయితే ఈ ట్రిప్లో ఎస్పెషల్లీ ఎంత వేరీడ్ సీనరీ అంటే అస్సాం చేసాం, బెంగాల్ చేసాం, ఒడిస్సా చేసాం, నాగాలాండ్ చేసాం, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఎన్ని రకాలు చేసేసి ఇది చూడండి ఒక్కసారి. ఇంత బ్యూటిఫుల్ సన్సెట్. తుంగభద్ర రివర్ అయితే తుంగభద్ర రివర్లా లేదు, ఏదో హ్యూజ్ సముద్రం లాగైతే ఉంది. ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడండి హంపీలోని. నిజంగా హార్ట్ ఈజ్ సో లైట్, మైండ్ ఈజ్ సో లైట్. నేను ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఐ ఫీల్ రైట్ నౌ. Guys, just another breathtaking sunset on the Tungabhadra River in Hampi. Just blew my mind once more. So beautiful, so breathtaking. Just wow. One more breathtaking sunset right there on the Tungabhadra River. We are in Hampi, the erstwhile capital of the Vijayanagara Kingdom, for you to see. కరెక్ట్గా లైట్లోంచి బర్డ్ వెళ్ళింది. కార్ ఇది. ఓకే గాయ్స్, శుభోదయం. టైం 5:30 దాటింది. మనం ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీసతి లోక ఉజాగర. సో ఆంజనేయ స్వామి బర్త్ ప్లేస్ అంజనాద్రికి వెళ్ళిపోతున్నాం. సో హంపి నుంచి బయలుదేరాం. జస్ట్ 1 hour డ్రైవ్ అంతే. సో బ్రో లేట్కి లేచాడు. 1 hour ముందే. ఎంత 5కి వెళ్దాం అన్నావా? 5కి వెళ్దాం. 30 minutes డిలే బ్రో. 30 minutes డిలే. రైట్, లెట్స్ గో. సో పొద్దున్నే ఇది మన రోడ్ పరిస్థితి. హంపి బయటికి వెళ్తుంటే హాస్పిటల్ నుంచి, హంపి కదా హాస్పిటల్ నుంచి ఇదన్నమాట. సో నాకు అంతా తిరిగేసి మళ్ళీ వచ్చేస్తే ఆంధ్ర, తెలంగాణ బాగా డెవలప్ అయి ఉన్నాయేమో భారతదేశం మొత్తంలో అనిపిస్తుంది ఆనెస్ట్గా. కర్ణాటక ఓన్లీ బెంగళూరు కాదు, ఇప్పుడు నార్దర్న్ కర్ణాటకలో ఉన్నాం మనం. మ్యాంగ్లూరు, ఉడుపి, మరువంతే బీచ్, మురుదేశ్వర, ఆల్మోస్ట్ కోస్టల్ కర్ణాటక కవర్ చేసాం. ఆల్ ద వే కింద నుంచి కాసరగోడు, కేరళ నుంచి ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ కర్ణాటక చూస్తున్నాం. బెంగళూరు ఏరియా, మైసూర్ ఏరియా అదంతా చూసేసాం. సో అంతా చూస్తే ఆంధ్ర, తెలంగాణ బాగా డెవలప్ అయ్యి లాస్ట్ 15 ఏళ్ళలో అనిపిస్తుంది. అదనమాట విషయం. సో జయ హనుమాన్, గూస్ బంప్స్. అసలు ఒకరోజు చెప్పాడు నిన్న అంజనాద్రి అనగానే అసలు ఒక రకమైన ఎనర్జీ వచ్చేసింది. రోడ్డు అన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఎండ్స్ జస్టిఫై మీన్స్ అని ఆ లాస్ట్ మనం చూడబోయేది దానికి ఇదంతా వర్త్ ఇట్ మాట. సో వచ్చేసాం గైస్, ఫుట్ హిల్ ఆఫ్ అంజనాద్రి. సో హనుమాన్ బర్త్ ప్లేస్ వస్తామని కల్లో కూడా అనుకోలే. నిజంగా అందుగలడు ఇందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికిన అందెందేగాడు ఆర్టీటీ. ఇన్ని చేశాను రా బాబు ఈ 2.5 నెలల్లోని. అసలు లైఫ్ టైంలో మనుషులు చేయలేము అన్నీ చేసాం కదా. ఇదిగోండి ఎదురుగా గూస్ బంప్స్. ఇదిగోండి వచ్చేసాం అంజనాద్రి, ఆంజనేయ స్వామి. సో యాంటిసిపేషన్తో రోమాలు నెక్క పొడుచుకున్నాయి. చూడండి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, అంజనాద్రి బెట్ట అని కన్నడలో రాసింది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కన్నడ, తెలుగు స్క్రిప్ట్స్ చాలా సిమిలర్ కాబట్టి మనం కన్నడ ఈజీగా చదివచ్చు. చూడండి అక్కడ ఏం రాసిందో, శ్రీ హనుమ జన్మస్థల అంజనాద్రి బెట్ట. ప్రయోగం చూసారా? ಧಾರ್ಮಿಕ ವೃತ್ತಿ ಹಾಗೂ ಕಂದಾಯ
సో ఇది చెప్పులు ఇక్కడ వదిలేయాలి. కొండేమో చెప్పులు లేకుండానే ఎక్కాలి మనం. ఇదిగోండి ఇది ఫస్ట్ చూసింది. ఇది చూడండి బోల్డర్స్ అంతా న్యాచురల్ అన్నమాట. సో అంతా న్యాచురల్ బోల్డర్స్. ఎక్కడ పడితే అక్కడ కోట్లు ఉన్నాయి. ఆఫ్ కోర్స్ హనుమాన్ కదా, అదేం చూడండి నల్ల దండం పెడుతుందో ఏం చేస్తుందో. ఇంతంత సైజులు ఉన్నాయంటే ఇలా ఎగురుతున్నాయి. సో ఇది ఇలా ఉంది మొత్తం కొండంతా కూడా ఇలా మెట్లు ఉన్నాయి చూసారు కదా. సో మొన్న ఉడిపి వెళ్ళినప్పుడు కొనుక్కున్న లుంగిలు బాగున్నాయని, ఒక బ్లాక్ ఒక ఆరెంజ్ ఇది. సో అంజనాద్రికి ఇలా పనికొస్తుందని అనుకోలేదు. సో బ్యాక్ ఇన్ కర్ణాటక ఈజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ఎంత బ్యూటిఫుల్ అంటే ఎస్పెషలీ సదర్న్ కర్ణాటక, అంటే దక్షిణ కర్ణాటక ప్లస్ ఉత్తర కర్ణాటక. ఏ వీడియో నేను ముందు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు. అక్కడ కాంతార ఎక్స్పీరియన్స్ మొత్తం భూతకోల ఎక్స్పీరియన్స్, దైవ భూతకోల ఎంత బాగా ఎక్స్పీరియన్స్ చేసామంటే, ఆ తర్వాత అక్కడి నుంచి ఉడిపి వెళ్ళాం, ఆ తర్వాత కాసరగోడ వెళ్ళి తెయ్యం ఎక్స్పీరియన్స్ చూసాం, ఆ తర్వాత మరువంతే బీచ్. సముద్రం పక్కనే పెరిగింది నాకే వావ్ అనిపించింది అనమాట. ఆ బోల్డర్స్తోని ఒక పక్క రివరు, ఒక పక్క సముద్రం ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు లిటెడ్ మాట. అక్కడే శృంగేరి ఉంది, అంటే ఎన్ని ఉన్నాయో, ధర్మస్థలం ఉంది, ఎన్ని ప్లేస్లు ఉన్నాయంటే కర్ణాటకలోని కౌంట్లెస్. అన్నిటికన్నా హైలైట్ ఆబ్వియస్గా ఆంజనేయ స్వామి బర్త్ ప్లేస్కి వచ్చేసాం. జై హనుమాన్. అది గైస్ లెట్స్ గో. మీదకి వెళ్తున్నాం. ఎన్ని మెట్లు ఉంటాయి లెక్కలు? లెక్క ఏం లేదు, అంతే వెళ్ళిపోవడం. ఓకే సో మొత్తం అక్కడ పెద్ద మ్యాసివ్ డ్రోన్ తీసుకొచ్చాడు బ్రో. చూద్దాం మ్యాసివ్ డ్రోన్ ఎలా వస్తాయి. ఓకేనా? పర్లేదు. సరే మనోడు నాగసాయి అనుదీప్ మన హోస్ట్ ఫర్ దిస్ హంపీ ట్రిప్ అన్నమాట. నాకన్నా ఆయనకి ఇంట్రెస్ట్. పద బ్రో అక్కడికి వెళ్దాం అని తీసుకెళ్తాడు మొత్తానికి. చూడండి ఎంత పెద్ద బ్యాగు, ఎంత పెద్ద డ్రోను. ఇక్కడ నా చిన్న డ్రోను పక్కన ఒక పిట్టలో ఉందన్నమాట. అది సో ఇది హంపి దగ్గరలో కొప్పల్ అనే ప్లేస్లో ఉంది. ఇది అంజనాద్రి కొండ. సో డ్రోన్ ఎలాగా ఉంది కాబట్టి చూడండి చుట్టుపక్కల అంతా పచ్చని పొలాలు, మధ్యలోని హంపి ల్యాండ్స్కేప్ అంతా కూడా ఇలాంటి పెద్ద పెద్ద బోల్డర్స్తోని, ఈ పైన అంజనాద్రి కొండ. సో ఇది ఇంచుమించుగా 620 మెట్లు మీరు లెఫ్ట్ నుంచి చూడొచ్చు. ఇదంతా పైకి వెళ్తే ఇదిగోండి సీనరీ పైన చూడొచ్చు కదా. పైన ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి లోపల ఏంటంటే హనుమాను స్వయం వ్యక్తం. సో అదేంటంటే మనం ముందర నుంచి ఉండదు, ఆయన రైట్ సైడ్ కుడివైపుకి ఆయన చూస్తుంటారు, మనం పక్క నుంచి అయితే చూడొచ్చు. అక్కడ ఆబ్వియస్గా వీడియో తీయొద్దన్నారు కాబట్టి ఆ ప్లేస్కి రెస్పెక్ట్ ఇచ్చి నేను తీయలేదు. వ్యూ అయితే మీరు పైనుంచి క్లియర్గా చూడొచ్చు. ఏమండి తుంగభద్ర రివర్ అండ్ బ్యూటిఫుల్ సన్ రైజ్. మంచిగా వస్తుంది సన్ రైజ్. ఒక్కసారి పైనుంచి వ్యూ చూడండి. ఇంకా వెళ్ళలేదు మనం, ఓన్లీ 3/4 ఎక్కాం. సో అక్కడ స్ట్రైట్ కొండ కనిపిస్తుందండి, ఆ. అది మాతంగా హిల్. మాతంగా. హంపీలోనే హైయెస్ట్ పీక్ అది. ఓహో మాతంగా హిల్. రివర్ మాత్రం అసలు ఏముంది బ్రో, ఏ రివర్ చూసినా ఎంత అసలు ఎంత. నిన్న ఈవినింగ్ సన్సెట్ చూసాం కదా, అక్కడ ఎంత ఉంది రివర్ చూసారా? ఇదేనా తుంగభద్ర కలిసేది? ఇదేనా కలిసేది? అక్కడే శివమొగ్గ దగ్గరే. జై హనుమాన్. సో అండి వాట్ అ బ్యూటిఫుల్ సన్ రైజ్. వావ్. సో గైస్ నాకు ఒక డౌటు. సిన్స్ లార్డ్ హనుమాన్ అంజనాద్రిలో పుట్టారు కాబట్టి, కర్ణాటకలో పుట్టారు కాబట్టి ఆయన కన్నడిగానా? అంతే కదా. టెక్నికల్గా చూస్తే హనుమాన్ ఈజ్ అ కన్నడిగా. నేను డిసైడ్ చేసింది కాదు, ఆయన ప్లేస్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేసింది కాబట్టి. నాకు ఇంకా సింక్ అవ్వట్లే హనుమాన్ బర్త్ ప్లేస్కి వెళ్తున్నామని.
90% ఎక్కేసాం. కాకపోతే ఇంకా నేను యాంటీబయాటిక్స్ మీద ఉన్నాను కాబట్టి బ్రేక్స్ తీసుకుంటున్నా. అసలు నాకు డాక్టర్ ఏం చెప్పాడంటే అసలు హనుమకొండ ఇల్లు వదలొద్దు, ఇక్కడే పడుకో 4 రోజులు, బాగా రెస్ట్ కావాలి అని చెప్పాడు. మనం ఉంటాం, అందుకని కొంచెం బ్రేక్స్ తీసుకొని పైకి ఎక్కుతాం. లేకపోతే తిరుపతి తిరుమల 2400 స్టెప్స్ ఎక్కేసాం. ఇది ఎంతసేపు? So 575 steps done. Total 620 steps. View అయితే beautiful. సో ఈ కింద నుంచి అలా లొంగోని పట్టుకో. అవుతుందా వంగి వెళ్ళాలి. సూపర్ కదా, భలే ఉంది. అండ్ ఫైనల్గా దేనికోసం అయితే వచ్చామో అది సైట్లోకి వచ్చింది. ఇదిగోండి మొత్తం గుడి కాంప్లెక్స్. సో కరెక్ట్గా మనం 5:30కి బయలుదేరాం, 7 కల్లా పైకి వచ్చేసాం. ఇదిగోండి సూర్యుడు పైకి వస్తున్న కొద్దీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం ల్యాండ్స్కేప్ అంతా. ఇక్కడి నుంచి మీరు హంపి కూడా చూడొచ్చు. మొత్తం హంపి విసినిటీ అంతా, విరూపాక్షం టెంపుల్ అవన్నీ కూడా చూపిస్తాను పైకి వెళ్ళాక. ఒక్కసారి పైకి వెళ్ళి స్వామి దర్శనం చేసేసుకొని ఆ తర్వాత మిగతా అంతా చేద్దాం. ల్యాండ్స్కేప్ అయితే మాత్రం మాటల్లో వర్ణించలేని బ్యూటీ, ఎంత బ్యూటిఫుల్ ఉందో. అందుకే శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ చూస్ చేసుకొని తుంగభద్ర నది మొత్తం బ్యాంక్స్ మీద మొత్తం హంపి అంతా, హంపి సామ్రాజ్యం అంతా, అదేమో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాం. ఓకేనా? ఇవ్వండి పైకి వచ్చేసాం, ఎదురుగా స్వామి. మొత్తానికి వచ్చేసాం గైస్. హనుమాన్ జన్మస్థల అంజనాద్రి బెట్ట. సో ఇదిగోండి కింద నుంచి కాషాయి గుడ్లు తెచ్చి ఇక్కడ మొక్కుకొని ఇక్కడ చెట్టుకి కడతారన్నమాట. ఇది చెంపా చెట్టు. ఇదిగోండి మొత్తం అంతా ఎదురుగా ఆ గంటలు కొట్టి ఆ పొద్దున్న గంటల సౌండ్కి అసలు ఏం వైబ్రేషన్ ఉంది చూడండి. లోపలికి వెళ్దాం ఒక్కసారి. లోపల వీడియో తీయడం అవదని నేను అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి, లోపలికి వెళ్దాం. ఆ గుహలోకి ఎక్కడైతే అంజన మాతకి పుట్టాడో మన బజరంగ బలి, లోపలికి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో, హియర్ వి గో. క్లియర్గా వీడియో తీయొద్దన్నారు కాబట్టి ఆ పక్కన శ్రీరామచంద్రులు, ఆ తర్వాత లంకా నుంచి తీసుకొచ్చిన ఫ్లోటింగ్ రాక్ రామ సేతు నుంచి. సో లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు అని ఉంది. కాకపోతే ఆంజనేయ స్వామి ఇలా రైట్కి తిరుగుందన్నమాట. సో అక్కడ స్వయంభూ కేవ్లోని. సో ఓన్లీ ఒక సైడ్ ఫసాడ్ అయితే చూడొచ్చు అన్నమాట. ముందు నుంచి కనబడదు, ఈ పక్క నుంచి కనబడదు. ఒక జస్ట్ లాగా నాకు అర్థం కాలేదు ఏ కన్ను ఉందా చెవు ఉందా అని. సో ఆయన రైట్కి అటువైపు చూస్తున్నాడు. అది స్వయంభూగా వెలిసింది కాబట్టి, ఎవరు చెక్కింది కాదు కాబట్టి అలానే ఉందన్నమాట. ఒక చిన్న కేవ్లోని మొత్తం ఆంజనేయ స్వామి, అది ఒరిజినల్ పుట్టిన ప్లేస్. అంతకన్నా ఇంకేం గూస్ బంప్స్. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయ. ఇదిగోండి గైస్, హంపి శ్రీకృష్ణదేవరాయలాస్ హంపి.
విరూపాక్ష టెంపుల్ ఆడికి వెళ్తాం ఇప్పుడు. కానీ మనకు జూమ్ ఉంది కదా, 14x 16x 24 పెడదాం. మొత్తం హంపి చూసి వచ్చి ఇక్కడి నుంచే. ఓరో విరూపాక్ష టెంపుల్. ఇది మొత్తం సిటీనా అప్పుడు? సో ఇందాక చూపించింది సో ఈ రివర్ బ్యాంక్ లో ఉన్న అన్ని ఆల్ లాంగ్ మొత్తం సిటీ హంపి. అనుష్కకి పైనుంచి దర్శనం చేద్దామని కాల్ చేశాను. షీజ్ ఎటర్నల్లీ బిజీ. ఏం బిజీ, ఎందుకు బిజీయో అర్థం కాదు. అట్లాంటి వెళ్ళి పట్ పట్ మని కొడాలను నాకు. ఎన్నిసార్లు చేశాను, ఎత్తలేదు. ఏదో రోజు వెళ్ళి ఎట్లాంటి వెళ్ళి ఈ ట్రెండ్ స్లాప్లో ఇవ్వాలి దానికి. హనుమాన్ బర్త్ ప్లేస్ నుంచి చేస్తే చేయరా, దానికోసం హనుమాన్ బొట్టు, హనుమాన్ స్టాచ్యూ, పెద్ద బర్త్ ప్లేస్ కొన్నమాట. సరియల్గా ఏముందంటే అసలు అంటే హంపి వచ్చినప్పుడు ఇది ఉందని తెలియదు నాకు. నేను ఎక్కడో మహారాష్ట్రలో ఉందనుకున్నా అంజనాది. ఐ థాట్ మా హనుమాన్జీ ఈజ్ మరాఠీ, బట్ లుక్స్ లైక్ హనుమాన్జీ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక బై ద ప్లేస్ ఆఫ్ హిస్ బర్త్. మా ఆంధ్రాలో పుట్టుంటే ఇంకా బాగుంటుంది, కానీ మనం డిసైడ్ చేయలేం కదా. అదన్నమాట విషయం. జై శ్రీరామ్, జై బజరంగబలి, జై హనుమాన్. చూడండి ఇక్కడ వచ్చాము ఒక లేక్కి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది, తుంగభద్ర వాటర్స్ అన్నీ లాగా. రోడ్లు మాత్రం ఇక్కడ విలేజ్ ఉంది. ఏంటి బ్రో విలేజ్ పేరు? సనాపూర్లో అందరూ ఫారినర్స్, రష్యన్స్, ఇజ్రాయలీస్ అందరూ ఉంటారంట ఇక్కడ. ఈ విలేజ్లో అందరూ రష్యన్ మాట్లాడతారంట వెరైటీగా. సూపర్ కదా. జై హనుమాన్. లేక్ పక్క నుంచి వెళ్తున్నాం. అక్కడ ముందు దిగాక అప్పుడు చూపిస్తాం మీకు. అంతేనా? ఓన్లీ వన్ వే. రోడ్లు ఓరి నాయనో. సంపూర రిజర్వ్ ఫారినర్స్ విలేజ్ అంతా అంతే. చూడండి గైస్, అక్కది అన్నతపురం అంట. భలే వేస్తాను దోశలు. ఇక్కడ అల్లం పచ్చడి తిన్నా, ద టేస్టియెస్ట్ అల్లం పచ్చడి. సూపర్ ఉంది అసలు. చాలా చెప్తుంది అందరూ ఆంధ్రలోనేనంట. 75% గిద్దలూరు అక్కడ ఇక్కడ. వీళ్ళందరూ వైజాగ్ నుంచి చేంజ్ చేస్తున్నారు ఇక్కడ. అవునా? ఓహో, మనోళ్ళు కూడా కేరళ వల్ల తయారయ్యారు అంతేనా? ఎక్కడ చూస్తే మనోళ్ళే. ఆడికి వెళ్ళే మురుదేశ్వరాకి వెళ్తే కొబ్బరి బొండాలు అమ్మేవాడు తెలుగోడే, అందరూ తెలుగోళ్ళే. అసలు ఆశ్చర్యం వేసింది. అవునా? చూడండి చిన్న విలేజ్. ఇక్కడ హోమ్ స్టే. ఇజ్రాయలీస్తో మాట్లాడాం కదా ఇప్పుడే. జై హనుమాన్ హోమ్ లంచ్. ఎంత మా వైజాగ్ వాళ్ళు అంట. మా వైజాగ్ వాళ్ళు. సో ఈ కెఫే ఈ చిన్న విలేజ్లో చూసారు కదా. ఇజ్రాయలీ టూరిస్టులు ఉన్నారు ఎక్కువ ఇక్కడ. సో ఇదిగోండి గైస్, చాలా డీటెయిల్గా డ్రోన్ షాట్స్తోని, ల్యాండ్స్కేప్స్తోని మన ఆంజనేయుడు, మన హనుమంతుడు, మన బజరంగ బలి, మన శ్రీరామ బంటు మొత్తం డీటెయిల్గా నేనైతే చేశాను. అసలు నేను హంపి వచ్చినప్పుడు నాకు ఇలాంటి ప్లేస్ ఉంటుందని కూడా తెలియదు. అదే భగవత్ సంకల్పం. ఇంత డీటెయిల్గా హనుమాన్ బర్త్ ప్లేస్కి పొద్దున్న లేచి ఆయన దర్శనం చేసుకొని గంటలు కొట్టి లోపల భజన అయింది. ఆ భజన ఒక పావు గంట అయింది గంటలతోని. ఆ భజన అది ఓన్లీ మనం ఆస్వాదించాలి, మనం ఎక్స్ప్లెయిన్ చేసినా అవ్వదు. ఇదిగోండి గైస్, మొత్తం డీటెయిల్గా 360 డిగ్రీస్లో మీకు చూపిస్తున్న అంజనాద్రి కొండ కొప్పల్
హంపి అవుట్స్కట్స్లోని ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే ఇక్కడ దాకా చూస్తే జై హనుమాన్ అని కామెంట్ అయితే పెట్టండి. సో ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు కాబట్టి నెక్స్ట్ వీడియో ఎక్కడి నుంచో నాకు కూడా తెలియదు.